ప్రైజ్ ద లార్డ్. గురువారము డిసెంబర్ 26, 2024. ఈ రోజు దేవుని వాక్యము, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. న్యాయాధిపతులు 6:12. మీరు భయపడినప్పుడు, నాకు ఇటీవలి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా యథావిధిగా సాధారణ వైద్య పరీక్షల కోసం నేను వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎంతగానో భయపడిపోయాను. చాలా కాలం క్రితం ఊహించని రోగ నిర్ధారణ జ్ఞాపకాలు నన్ను వెంటాడాయి. దేవుడు నాతో ఉన్నాడని, నేను ఆయనను విశ్వసించాలని నాకు తెలిసినప్పటికీ నేను భయపడ్డాను. నా భయం, అవిశ్వాసం వల్ల నేను నిరాశ చెందాను. దేవుడు ఎప్పుడూ నాతో ఉంటే నేను ఎందుకు అంత ఆందోళన చెందాను? అప్పుడు ఒక ఉదయం ఆయన గిద్యోను కథ వైపుకు నన్ను నడిపించాడు. పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలువబడిన గిద్యోను మిద్యానీయులపై దాడి చేయమన్న పనిని తనకు అప్పగించినందుకు భయపడిపోయాడు. దేవుడు తన సన్నిధిని, విజయాన్ని అతనికి వాగ్దానం చేసినప్పటికీ గిద్యోను అనేక హామీలను కోరాడు. అయితే దేవుడు గిద్యోనుకున్న భయాన్ని బట్టి అతనిని ఖండించలేదు, అతన్ని అర్థం చేసుకున్నాడు. దాడి జరిగిన రాత్రి ఆయన గిద్యోనుకు మళ్లీ విజయం గురించి హామీ ఇచ్చాడు. అతని భయాలను పోగొట్టడానికి అతనికి ఒక మార్గాన్ని కూడా ఇచ్చాడు. దేవుడు నా భయాన్ని కూడా అర్థం చేసుకున్నాడు. ఆయన భరోసా నాకు ఆయనను నమ్మే ధైర్యాన్నిచ్చింది. ఫలితంతో సంబంధం లేకుండా ఆయన నాతో ఉన్నారని తెలుసుకుని నేను ఆయనిచ్చిన శాంతిని పొందాను. చివరికి నా వైద్య పరీక్ష సజావుగా సాగింది. మన భయాలను అర్థం చేసుకుని లేఖనాల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనకు భరోసా ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడు. గిద్యోను చేసినట్లుగా మనం ఆయనను కృతజ్ఞతతో ఆరాధిద్దాం. మీరు ఎలాంటి భయాలు లేదా సవాళ్లను ఎదుర్కొంటున్నారు? ఆలోచన చేయండి. ప్రార్థన. ప్రియమైన దేవా, నేను భయపడినప్పుడు నీ వైపుకు తిరిగేందుకు, నిన్ను విశ్వసించటం నేర్చుకునేందుకు నాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.